all of you. Can you hear me? Is my voice is audible? Anyone please confirm? Yes, sir. Okay. See guys, ఈరోజు బేసిక్గా మనం ఈరోజు బేసిక్గా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలి, అవునా కదా? సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలి ఈరోజు మనం. అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. నౌ బిఫోర్ స్టార్టింగ్ కాన్ఫిగరేషన్ ఇన్ అవర్ సిస్టమ్, సో లెట్స్ అండర్స్టాండ్ బేసిక్గా మీకు ఎంతవరకు నేర్చుకున్నారనేది అడుగుతాను. ఓకే, సో మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే ఎవరు చెప్తారు? కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్? ఎవరు చెప్తారు? సింపుల్ క్వశ్చన్, నేను కష్టమైన క్వశ్చన్ ఏం అడగట్లేదు. కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షన్? ఎవరు మాట్లాడతలేదు, సింపుల్ క్వశ్చన్. సార్ కంపెనీ అంటే కంపెనీకి డీటెయిల్స్ సార్, కంపెనీ డీటెయిల్స్ అంటే కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్ అవి మెన్షన్ చేస్తాము. కంపెనీ కోడ్ అంటే సిస్టమ్ లో మనం ఒక పర్టికులర్ కోడ్ యూజ్ చేస్తాం కదా, దాన్ని కంపెనీ కోడ్ అంటాం. అలా ఎక్కడ చెప్పాను నేను చెప్పింది థియరీ ఎవరు చదవలేదా? డాక్యుమెంట్ కూడా ఇచ్చాను కదా. Company is for purpose of group reporting. Okay. Whereas company code is for purpose of individual company reporting, so separate legal entity wise reporting. Okay, ఇంకా ఎలాబరేట్ చేయండి. జస్ట్ ఎలాబరేట్. ఎలాబరేట్ చేసుకుంటారు. ఎవరు చెప్తారు? బిజినెస్ ఏరియా అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఏరియా? వై వీ నీడ్ టు క్రియేట్ బిజినెస్ ఏరియా అని ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టంలో బిజినెస్ ఏరియాని ఎందుకు క్రియేట్ చేయాలి? చెప్పాలి. To know the branch wise financial statements. ఇంకా బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్ట్స్ పర్పస్ యూజ్ చేస్తారు. ఓకే, ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్తారు? Branch wise sales, branch wise profit and expenditure. Okay. Branch wise profit and బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అన్న తెలుసుకోవడానికి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ ఏరియా పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా? సో ఫంక్షనల్ ఏరియా ఎందుకు మనకి? చెప్పాలి. ఫంక్షనల్ ఏరియా దేనికి? డిపార్ట్మెంట్ వైజ్ సేల్స్ ఎలా? డిపార్ట్మెంట్ వైజ్ కనుక్కోవాలి. డిపార్ట్మెంట్ వైజ్ ఏం తెలుసుకోవాలి? డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అయింది. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం?
What is meant by credit control area? Maximum limit for customer to allow for credit. Okay, maximum how much credit limit that we can extend to customer anamata. Yes. Okay. So next business area, functional area, credit control area. Okay, ఇంకేమున్నాయి చెప్పండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా? It is used in fund management module to allocate funds to specific department. ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ఇంకా ఏం చెప్పుకున్నాం? ఓకే ఇంకేం చెప్పుకున్నారో చెప్తారా? కంపెనీ కోడ్ అయిపోయింది, ఫంక్షన్ ఏరియా అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది. ఓకే అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అయిపోయింది. సో ఇప్పుడు ఎస్ఐపిలో మనం డైరెక్ట్గా క్రియేట్ చేద్దాము, స్టార్ట్ చేద్దాము. ఇంకా కరెక్ట్గా 45 minutesలో అయిపోతుంది. కరెక్ట్గా 45 minutes, కరెక్ట్గా ఓపిక పట్టుంటే 45 minutesలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోతుంది సింపుల్గా. ఓకే చాలా సింపుల్. సో దిస్ ఈజ్ S/4HANA సర్వర్లో మీకు అందరికీ యాక్సెస్ ఉందా లేదా? ఎవరైనా యాక్సెస్ లేని వాళ్ళు ఉన్నారా? యాక్సెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సర్వర్ యాక్సెస్ తీసుకోవాల్సిన? Yes, sir. ఆల్రెడీ నేను చెప్పాను సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలి అన్నాను. సో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు కాల్ చేసి క్లాస్ అయిన తర్వాత వెంటనే సర్వర్ యాక్సెస్ తీసుకోండి. చాట్లో పెడుతున్నాను నేను సర్వర్ సంబంధించి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నది. ఓకే సో ఇది 3 months చార్జ్ చేసి 3 months సర్వర్ 1800 చార్జ్ చేస్తారు. ఓకే S/4HANA అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి ఇది. అదే మామూలుగా ECC వర్షన్ అయితే మీకు అంత ఏం ఉండదు, 1000 రూపాయలకే వస్తుంది. ఓకే ఇది S/4HANA కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సో ఎవరైనా సర్వర్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తీసుకోండి. ఓకే ఇది సర్వర్ సంబంధించింది, రైట్? సో లెట్ స్టార్ట్ ది సెషన్. డైరెక్ట్గా సెషన్లోకి వెళ్ళిపోతున్నాను నేను. డైరెక్ట్గా కాన్ఫిగరేషన్స్ డాక్యుమెంట్ ఇచ్చాను మీ అందరికీ. డాక్యుమెంట్ వచ్చిందా లేదా? వేర్ ఇస్ ద డాక్యుమెంట్? డాక్యుమెంట్ వచ్చిందా రాలేదా? ఎనీవన్? ఏం ఎవరో మాట్లాడతలేదు. వచ్చింది. ఓకే సో డాక్యుమెంట్ అందరికీ పంపించాను నేను. ఓకే క్లాసులు మిస్ అయిన వాళ్ళు, క్లాసులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఓకే ఈరోజే జాయిన్ అయ్యాం సార్ అంటే సో ఇదిగో ఈ క్లాసులు చూసుకోండి, ప్రీవియస్ క్లాసెస్ మెల్లగా మీ టైం దొరికినప్పుడు చూసుకున్నా నో ప్రాబ్లం. ఓకే లేదు మళ్ళీ అని అనుకుంటే మన ఫ్రెష్ బ్యాచెస్ కూడా ఉన్నాయి, నో వరీస్. ఇది క్లాసులు జరిగినవి సంబంధించినవి, ఇవి బేసిక్గా మీకు సర్వర్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే సో ఇంకా మీకు డాక్యుమెంట్ పంపించాను. ఆ డాక్యుమెంట్ కూడా ఒకసారి మీకు మళ్ళీ ఇంకోసారి పంపిస్తున్నాను గ్రూప్లో. కరెక్ట్గా 45 minutes అనమాట. ఓకే 45 minutes కొంచెం మీరు అలా చూడండి చాలు, అన్నీ అర్థమవుతాయి. అర్థం కాకుండా ఏది ఉండదు. సో సింపుల్గా అయిపోతుంది, ఇది కష్టమేమి ఉండదు. ఓకే సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీ సిస్టంలో నేను ఇప్పుడు ఏమైతే చేశానో అది మీ సిస్టంలో అప్లై చేయాలి. నేను మళ్ళీ పంపిస్తున్న డాక్యుమెంట్ గ్రూప్లో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో అదే మీ సిస్టంలో చేయాలి. ఓకే అది చేయడానికి మీకైతే 1.5 hour పడుతుంది, 1 నుంచి 1.5 hour పడుతుంది. ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఎస్ఐపి మీద ఐడియా ఉన్న వాళ్ళకి 30 నుంచి 40 minutes పడుతుంది. వీడియో చూసి చేయటమే, ఇందులో కష్టమైంది ఏమీ లేదు. సో వీడియో చూసి మీరు చేయటమే అండి. ఒకసారి మళ్ళీ పంపిస్తున్నా చూసుకోండి. రైట్
సో ఇది డాక్యుమెంటేషన్ పార్ట్ కంప్లీట్గా ఇందులో ఉంటుంది. ఇప్పుడు చేసేది ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఓకే, టీ కోడ్తో సహా ఏ టు జెడ్ ఏం చేయబోతున్నాం, కంపెనీ అంటే ఏంటి, ఎలా చేయాల్సి వస్తుంది అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ అయినా ఫాలో అవ్వండి, లేకపోతే నా వీడియో అయినా సరే ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది కాన్ఫిగరేషన్స్ చేయాలి. కంపెనీ ఎలా క్రియేట్ చేస్తారు SAP సిస్టంలో. ఓకే, సో ఫస్ట్ నేను కంపెనీ క్రియేషన్. సో కంపెనీ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇవన్నీ కూడా మన క్రియేషన్స్ ఇవన్నీ కూడా. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే OX15లోకి వెళ్ళాలి. టీ కోడ్ అయితే టీ కోడ్ వచ్చేది OX15. సో నావిగేషన్ పాత్ ద్వారా క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇది ఇక్కడ నావిగేషన్ పాత్ కూడా ఇచ్చామన్నమాట. ఇందులో ఉంటాయి, మీరు ఏమేమి అవసరం లేదు, జస్ట్ నేను చెప్పినట్టు చేయండి, ఈజీ అయిపోతుంది. SPRO. సో ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ స్క్రీన్కి వెళ్ళాలంటే SPRO అని చెప్పి టైప్ చేయండి. SPRO ఎంటర్. ఓకే, రెఫరెన్స్ IMG. ఓకే, ఆ తర్వాత మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళి డెఫినేషన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి సో ఇక్కడ IMG యాక్టివిటీ అని క్లిక్ చేసి ఇక్కడ దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే మీకు కంపెనీ టీ కోడ్ వచ్చేది OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03. ఈ ఫంక్షనల్ ఏరియా అనేది ఇది పని చేయట్లేదు. ఓకే, BD తీసేశారు, దీనికి వేరే టీ కోడ్ ఇచ్చారు. ఓకే, దీనికి ఏమి టీ కోడ్లు ఏమీ లేవు, ఇవేమీ అవసరం లేదు. ఓకే, సో కాబట్టి టీ కోడ్స్ ఇలా 4 డిజిట్స్ కనపడేవి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఏం చేయాలన్నది చూడండి. SPROలోకి వెళ్ళి ఓకే, రెఫరెన్స్ IMG, ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇవి దీంతో పాటు కింద అసైన్మెంట్లోకి వెళ్ళాలి. అసైన్మెంట్. సో అసైన్మెంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇవి మనం చేయాల్సిన అసైన్మెంట్లో, ఇవి మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్స్. సింపుల్గానే ఉంది కదా. ఇది దీన్ని మనం ఇలా వెళ్ళటాన్ని ఏమంటాము, నావిగేషన్ పాత్ అంటారు. ఇలా వెళ్ళటాన్ని ఏమంటారు, నావిగేషన్ పాత్ అన్నమాట. సో ఫస్ట్ మనం కంపెనీని క్రియేట్ చేయాలండి. సో కంపెనీని క్రియేట్ చేయాలంటే అసలు ముందు టీ కోడ్స్ కావాలనుకో, టీ కోడ్స్ ఇది పాత్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమైతే నీకు పాత్ కనబడుతుంది, ఇది పాత్. సో ఇలా నువ్వు వెళ్ళి IMG యాక్టివిటీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసి ఇక్కడ సో కంపెనీ మీద క్లిక్ చేయండి. ఓకేనా, కంపెనీ మీద క్రియేట్ చేయండి. ఇక్కడ మీకు చాలా మంది S4HANA సిస్టంలో ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ కూడా కంపెనీస్ చాలా మనలాగా చాలా మంది క్రియేట్ చేశారండి S4HANA. ఓకే, మనం ఏంటంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మన SAPలో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ సో జిందాల్ అని చెప్పి రాస్తున్నాం. అంటే మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే 6 డిజిట్ క్యారెక్టరిస్టిక్స్ అని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే నువ్వు ఇలా అన్నా ఇచ్చుకోవచ్చు, 09 అంటే నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే జనరల్గా నేను ఇలా క్యారెక్టరిస్టిక్స్ ఇస్తానంటే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది జిందాల్ అంటారు, జిందాల్. సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది మనకి కంపెనీ డీటెయిల్స్. జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. స్ట్రీట్ వచ్చేటప్పటికి మనకి జిందాల్ మనకి వచ్చేటప్పటికి ఇది ఎక్కడ ఉంది అంటే మనకి మాదాపూర్లో ఉంది. ఓకే, సో పోస్ట్ బాక్స్ ఇది, పోస్టల్ కోడ్ ఇది. సిటీ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్. కంట్రీ వచ్చేటప్పటికి రీజియన్. సో లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్. కరెన్సీ వచ్చేటప్పటికి INR. సో ఇది కంపెనీ నేమ్. ఓకే, స్ట్రీట్, పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ, ఓకే, కంట్రీ, లాంగ్వేజ్, కరెన్సీ. సో ఇవి మనకి కంపెనీ క్రియేట్ కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇందులో ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే S4HANA యూజర్ అనమాట. ఓకే, మీరు క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో ప్రతి టీ కోడ్ అంటే ఇక్కడ OX15 అనమాట. ఇప్పుడు ఇది కంపెనీ క్రియేట్ చేసిన టీ కోడ్ OX15. సో ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి టీ కోడ్కి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది SAPలో. ఓకే, ఇది ఏ సిస్టంలో చేస్తున్నావు అనేది, ఏ క్లయింట్ ఎవరు,
యూజర్ ఎవరు, ప్రోగ్రామ్ ఏంటి, ట్రాన్సాక్షన్, రెస్పాన్స్ టైం అంటే ఇదేంటి ఎగ్జిక్యూట్ చేసినామంటే ఎంత టైం పట్టింది అనేది అనమాట. సో ఇది ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో ఇలా నీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి నీకు సో ఇలా నువ్వేం చేయాలంటే దీని మీద ఇది చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పి రాయండి. F5 అని చెప్పి రాసి ఓకే ఇప్పుడు ఓకే చేయండి. సేవ్ చేస్తే మీరు ఇక్కడ మనది వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. దీన్ని ఏమంటారు టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ఇది షార్ట్ డిస్క్రిప్షన్, ఇది టీఆర్ అనమాట. దీన్ని క్లిక్ చేసి ఓకే చేసి ఓకే సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. సో నీ కంపెనీ వచ్చేటప్పటికి జిందాల్, నీ కంపెనీ పేరు ఏంటి జిందాల్. ఓకే సో ఇది క్రియేట్ చేసేసాం, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి నువ్వు చూడాలనుకుంటే పొజిషన్లోకి వెళ్ళి జిందాల్ అని చెప్పి చూడొచ్చు అన్నమాట. దీన్ని డిలీట్ చేయాలనుకో దీన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే దీన్ని ఈ అడ్రస్తోనే వేరే కంపెనీ క్రియేట్ చేయాలంటే కాపీ చేసుకోవచ్చు. అంటే ఇదే అడ్రస్ ఇక్కడ మార్చుకోవచ్చు. నువ్వు ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలంటే 0990 అని చెప్పి ఇక్కడ పేరు మార్చుకోవచ్చు సేమ్ అడ్రస్తో. ఎంటర్ కొట్టి మళ్ళీ సేవ్ చేస్తే నీకు సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే సేవ్ చేస్తామని అడుగుతుంది. ఇందాక క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీకు సేవ్ చేస్తున్నాను అనమాట. ఇందాక క్రియేట్ చేసింది ఏది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇదే సేవ్ చేస్తున్నాను. ఓకే సో ఇలా నువ్వు సేమ్ అడ్రస్తో క్రియేట్ చేసుకోవచ్చు, లేదా కొత్త అడ్రస్తో క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క్రియేట్ చేయండి చాలు, మనకు అన్ని అవసరం లేదు, చాలా ఎక్కువ అవుతుంది. ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేయాలండి కంపెనీ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి పడేసాం. తర్వాత ఏముందో చూడండి. తర్వాత మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాలి, అంతేనా. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి, తర్వాత కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా టీ కోడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇక్కడే క్లిక్ చేసి OX15 అని చెప్పి ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అదే స్క్రీన్ ఓపెన్ అయిందా లేదా. అలాగే కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ అంటే నీ వర్క్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. ఓకే అదే నువ్వు OX02 అన్నావు అనుకోండి, ఇక్కడ దీన్ని ఏమంటారు కమాండ్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఇచ్చామనుకోండి కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. అంటే ఇలా అన్నా చేయొచ్చు, నువ్వు ఇలా నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం చేసేది ఏంటిదండి ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ మనం డబుల్గా ఇచ్చేసి ఓకే కాపీ చేయట్లేదు, మనం కాపీ కానీ డిలీట్ కానీ కంపెనీ కోడ్ని చేయట్లేదు, మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎడిట్ కంపెనీ కోడ్లోకి వెళ్ళి డబుల్ ఇచ్చేయండి. సో ఇలా నీకు ఎర్రర్ వస్తుంది అంటే నీకు ఇది ఎర్రర్ కూడా కాదు, ఇది ఇన్ఫర్మేటివ్ మెసేజ్. ఇది ఎప్పుడైనా గ్రీన్ కలర్లో ఉంది అంటే ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అంటారు, ఎర్రర్ అంటే రెడ్ కలర్లో ఉంది. ఓకే సో ఎల్లో కలర్లో ఉంటే వార్నింగ్ అనమాట. ఎల్లో కలర్లో ఉంటే వార్నింగ్ అంటాం, రెడ్ కలర్లో ఉంటే మనకి ఎర్రర్ మెసేజ్ అనమాట. ఇలా వచ్చిందంటే ఏంటి ఈ స్క్రీన్లో ఎవరో ఉన్నారు. ఓకే ఈ స్క్రీన్లో ఎవరో ఉన్నారు కాబట్టి నీకు అంటే ఏంటి మీ ఒకే సర్వర్లో 10 మంది పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కంపెనీ కోడ్ నువ్వే నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా ఒకేసారి క్రియేట్ చేస్తున్నాడు, నీకు కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. నువ్వు అలా వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయి. ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి SM12లోకి వెళ్ళి SM12లోకి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ ఐడి తీసేసి మీ యూజర్ ఐడి తీసేసి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేసి సో ఇవన్నీ ఎంతోమంది ఉన్నారు ఈ స్క్రీన్లో. సో అందుకే ఏం చేస్తామంటే నువ్వేం చేస్తావంటే ఇందులో సో ఇది ఒక సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ అందరికి చాలా మంది ఉన్నారు ఇదే స్క్రీన్లో. డిలీట్ కొడితే మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే డిలీట్ కొట్టకూడదు, రియల్ టైంలో అయితే రీఫ్రెష్ కొట్టాలి. ఓకే ఇక్కడ కాబట్టి డిలీట్ కొట్టాం, బట్ రియల్ టైంలో రీఫ్రెష్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ నేను ట్రై చేసిన సో ఎడిట్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇక్కడ నీకు న్యూ ఎంట్రీస్ కనపడతలేదు అంటే ఏంటంటే నువ్వు SM12లోకి వెళ్ళి ఇలా డిలీట్ చేసుకోవాలి ఎంట్రీస్. ఓకే అంటే ఎవరో ఆ స్క్రీన్లో ఉన్నారని అర్థం. ఒకే స్క్రీన్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ పనిచేసినప్పుడు నీకు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది కనపడుతుంది. ఓకే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి ఇది ZN01 అని చెప్తున్నాను. ఓకే సో ఇది జిందాల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే సో ఇది మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి మాదాపూర్లో ఉంది, బెంగళూరులో ఉంది అయితే. ఓకే కరెన్సీ INR, అలాగే మనం లాంగ్వేజ్ కూడా మనం ఇంగ్లీష్ అని ఇచ్చాం. సో ఇందులో నీకు ఎటువంటి కష్టం ఏమీ లేదు. ఓకే ఒక డేటా ఎంట్రీ ఇది రియల్ టైంలో మనం క్లయింట్ ఇస్తాడు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఈ క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAPలో మనం కాన్ఫిగర్ చేసి పెడతాం. ఓకే సో ఇప్పుడు సేవ్ చేస్తే ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఏంటి కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ.
సో లీగల్ ఎంటిటీ, కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ కాబట్టి సో ఈ డీటెయిల్స్ నేను అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మనం ఇది జిందాల్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, రీజియన్, తెలంగాణ. ఓకే, ఓకే, రైట్. సో డేటా వాజ్ సేవ్. సో కాబట్టి ఇది బేసిక్గా 2 పాయింట్లు అయిపోయినాయి. ఓకే, సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది. సో బ్యాక్ వచ్చేసి కిందకు వచ్చేసి చెక్ చెక్ అసైన్మెంట్స్ ఏమున్నాయి, అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ కూడా మన డైరెక్ట్ టీ కోడ్ ఉంది. సో కంపెనీ కోడ్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీకి అసైన్ చేయాలండి. సో వన్స్ యూ క్రియేట్ a company code, then next step should be you need to assign this company code to company. ఓకే, సో మీరు ఏం చేయాలంటే క్లిక్ చేసి పొజిషన్లోకి వెళ్ళి ZN01 అని చెప్పి టైప్ చేయండి. ZN01 అని టైప్ చేసి ఓకే చేసి ఇక్కడ జిందాల్ అని చెప్పి టైప్ చేయండి. జిందాల్ ఈజ్ యువర్ కంపెనీ. సో ఒక కంపెనీ కోడ్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని ఒక కంపెనీకి అసైన్ చేసుకోవచ్చు. సో నీ దగ్గర ఎన్నైతే కంపెనీ కోడ్స్ ఉంటాయో అన్నింటినీ కంపెనీకి అసైన్ చేయాలి. కన్సాలిడేషన్, కంపెనీ పర్పస్ వచ్చేటప్పుడు కన్సాలిడేషన్, కంపెనీ కోడ్ పర్పస్ వచ్చేటప్పటికి మనకి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సేవ్ చేసి సో ఏదైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావు అంతకుముందు, సో ఇందులోనే నేను స్టోర్ చేస్తున్నావు డేటా అన్నమాట. సేవ్ చేసి సో పైకి వెళ్తే ఏంటంటే కంపెనీ అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదండి, బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ అనమాట. మన దగ్గర ఉన్న బ్రాంచెస్. ఓకే, ZN01 ఒక బ్రాంచ్, ZN01 అనుకుండా ZNB1, ZNB2, 3 బ్రాంచెస్ ఉంటాయి. 3, 20 ఉంటాయి, 20, 30 ఉంటాయి, 30 ఎన్ని ఉంటాయి అన్ని. ప్రస్తుతానికి అయితే 3 రాస్తున్నా. ముంబై ఒకటి, బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఇలా ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ పర్పస్ ఏంటి, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైజ్ రిపోర్ట్. అంటే బ్రాంచ్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్ మనం ఓకే, సో బ్రాంచ్ వైజ్ మనం ఏం చేయొచ్చు, మనం రిపోర్టింగ్ ఇవ్వచ్చు. లైక్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అనే రిపోర్టింగ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సేవ్ చేయి. సో మనకి ఇది కూడా అయిపోయింది. కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది. ఓకే, బేసిక్గా కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా. సో ఫంక్షనల్ ఏరియా అంటే మనకి ఓకే బీడీ అని ఉంది. ఓకే బీడీ, ఓకే బీడీలోకి ఫంక్షనల్ ఏరియా అంటే ఇది పని చేయదండి. టీ కోడ్ ఎత్తేసారు, ఇది ఆబ్సొలేట్ అయిపోయింది. టీ కోడ్ పని చేయదు. నువ్వు వెళ్ళి ఇలా క్లిక్ చేసావు అనుకో, ఓ టీ కోడ్ పని చేస్తుంది. ఓకే, సో మన దగ్గర ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ అన్నీ కూడా మనం క్రియేట్ చేద్దాము. ఓకే, సో మన దగ్గర ఉన్న ఫంక్షనల్ ఏరియా ఏంటంటే జనరల్గా ZNF1, ZNF2, ZNF3, ZNF4. సో 4 ఫంక్షనల్ ఏరియా ఉన్నాయి. ఒకటి సేల్స్, ఓకే జిందాల్ సేల్స్. సో రెండోది జిందాల్ హెచ్ఆర్, జిందాల్ ప్రొడక్షన్.
జిందాల్ మెటల్ మేనేజ్మెంట్, మెటల్ మేనేజ్మెంట్ సేవ్ చేసి ఓకే. సో ఇలా మీరు ఓకే సింపుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసేసుకున్నాను. ఓకే, సో బేసిక్గా మనకి ఏమైపోయింది, కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. ఓకే, బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది, ఫంక్షన్ ఏరియా కూడా అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి కంపెనీ కోడ్కి లింకేజెస్ చూసుకోండి, అంటే అసైన్మెంట్స్ చూసుకోండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా కూడా ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీద డబుల్ ఇచ్చేయండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీద డబుల్ ఇచ్చేస్తే మీకు ఓకే, సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేద్దాం. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీ కంపెనీ కూడా అనుకుందాం. ఓకే, కరెన్సీ. సో మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత అన్నది ఇక్కడ ఇచ్చేయాలండి. ఇంత మ్యాక్సిమం కస్టమర్కి ఎంప్లాయీకి ఎంత లిమిట్ ఇస్తాం. ఓకే, ఇది ఆల్ కంపెనీ కోడ్స్ అని కూడా ఉంది. ఇది ఆల్ కంపెనీ కోడ్స్ కాదు, వన్ కంపెనీ కోడ్ అయితే వన్ కంపెనీ కోడ్. ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే ఇస్తాము, ప్రస్తుతానికైతే ఏమీ లేవు కాబట్టి ఇదే ఇచ్చి మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి. సో సేవ్ చేసేది ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో చేస్తున్నారు. ఓకే, సో అలా కాకుండా మీరు వేరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇది మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి ఇది మార్చాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇది ఇలాగే చేయండి, ఒకే దాంట్లో చేద్దాం. సో ఇక్కడ ఏదో మిస్ అయింది చూడండి, ZN01లో క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్ చేసి సో కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, సో బిజినెస్ ఏరియా కూడా అయిపోయిందండి. ఓకే, సో బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. తర్వాత ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేయాలి మనం. ఫంక్షనల్ ఏరియా కూడా అయిపోయిన తర్వాత మనం కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. చేసే ముందు అసైన్మెంట్ ఉందని చూడండి, కంపెనీ కోడ్ నుంచి కంట్రోలింగ్ ఏరియా అసైన్మెంట్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. అసైన్మెంట్స్ ఎప్పుడు కూడా పొజిషన్లోకి వెళ్ళండి, FI అసైన్మెంట్స్ అన్ని పొజిషన్లో ఉన్నాయి. ZN01కి వెళ్ళి ఇక్కడ మీది అసైన్ చేయండి. ఓకే, సో ఇది కూడా అయిపోయింది, అసైన్మెంట్ కూడా అయిపోయింది. ఓకేనా, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, ఓకే బిజినెస్ ఏరియా, అలాగే మనకి ఫంక్షనల్ ఏరియా, అలాగే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, ఇంకొకటి ఉంది చూడండి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. సో మనది కంపెనీ కోడ్ ZN కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, ZNCB అని పెడుతున్నాం. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ZN01. సో ఇలా ఇచ్చేసి మీరు సేవ్ చేయండి. ఓకేనా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అయిపోయింది కదా. సో కిందకు వచ్చి మీరు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, దీన్ని అసైన్ చేసేసేయండి. సో ఇన్ని బిజినెస్ ఏరియాస్ ఏంటి జనరల్గా ఇందా క్రియేట్ చేసిన ZN Bతో స్టార్ట్ చేస్తాం. స్టార్ ఇవ్వండి, స్టార్ ఇస్తే అన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ మనే కదా. ఓకే, ఇక్కడ నీ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని అసైన్ చేయండి. ఓకే, 3 బిజినెస్ ఏరియాస్కి నీ కన్సాలిడేటెడ్ బిజినెస్ని అసైన్ చేస్తాం. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అయిపోయింది. తర్వాత FM ఏరియా. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. FM అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా.
ఎఫ్ఎం అంటే ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ZFM. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఫండ్స్ అలొకేషన్ తో పర్టికులర్ డిపార్ట్మెంట్ అన్నమాట. కరెన్సీ INR. ఓకే, దీనికి కూడా మనకి కంపెనీ కోడ్తో అసైన్మెంట్ సేవ్ చేయండి. ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో సేవ్ చేయండి. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ ఎందుకు వస్తే మనకి సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అసైన్మెంట్ అన్నమాట. ఓకే, పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఉంది కదా, కంపెనీ కోడ్ ఏంటి? ZN01కి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని అసైన్ చేసి అయిపోయింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏం క్రియేట్ చేస్తాం? ZFM ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసి ఎంటర్ కొడితే సేవ్ చేసి అయిపోయింది. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అయిపోయింది. ప్రాఫిట్ సెంటర్ మనం చేయం సిఓ మాడ్యూల్లో. ఇవి మెయిన్ అసైన్మెంట్లు అయిపోయినాయి. ఇంకెక్కడ ఏమున్నాయి మిగిలిన చూడండి. కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, ఫంక్షన్ ఏరియా అయిపోయింది, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది, FM ఏరియా. ఇంకొకటి మిగిలింది, సెగ్మెంట్. ఓకే, సెగ్మెంట్ అనేది మిగిలింది. సెగ్మెంట్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? Products, sir. Product wise reporting, sir. ఇంకా segment is nothing but product wise reporting. Product wise reporting అనేది nowadays mandatory. Okay, so as per AS 16 మనకి product wise reporting అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్. సెగ్మెంట్ మీద డబుల్ చేసి సో నీ ప్రోడక్ట్స్ రాసుకోవాలి. ఓకే, ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ వచ్చేటప్పుడు మీకు ఏం రాస్తారంటే ZN P1 ప్రోడక్ట్ 1, ZN P2. మీ ప్రోడక్ట్స్ అంటే అమ్ముతారు కదా కంపెనీలో, అమ్మే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో యాజ్ ఫర్ AS అకౌంటింగ్ స్టాండర్డ్ మనకి AS 17 ఏం చెప్తుందంటే, అకౌంటింగ్ స్టాండర్డ్ 17 ఏం చెప్తుందంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలంట. మ్యాండేటరీగా కావాలి సెగ్మెంట్ రిపోర్టింగ్ అంటే. సో కాబట్టి మనకి ఇది ఏంటంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ ఏంటి అనేది రాయకుండా డైరెక్ట్ సెగ్మెంట్ 1 రాసేస్తున్నాను. సో ఇవి ఇచ్చేసి సేవ్ చేయండి. సో ఇందాక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సేవ్ చేసి ఇక్కడితో మీకు కాన్ఫిగరేషన్ పార్ట్ అయిపోయింది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓవర్. సో దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. ఓకే, చదువుకుంటా మీరు ఇలా కూడా నీట్గా చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, పాత్ ద్వారా ఇలా ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్ కట్గా డాక్యుమెంట్లో ఇచ్చాను. సో ఐదర్ యూ కెన్ ఫాలో ద డాక్యుమెంట్ ఆర్ వీడియో. సో ఎనీథింగ్ మీరు ఫాలో అయినా ఏది ఫాలో అయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 40+ ఉన్నారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది యూ నీడ్ టు సెండ్ ద స్క్రీన్ షాట్ ఆన్ ఇమీడియట్ బేసిస్. సో ఈరోజు మనకి స్క్రీన్ షాట్ అనేది ఇమీడియట్గా బేస్ అంటే వర్క్ కంప్లీట్ అయితే ఇమీడియట్గా సెండ్ చేయాలి. మీరు చేయాల్సిన పని ఏంటంటే SC09లోకి వెళ్ళి SC09లోకి వెళ్ళి కస్టమైజ్డ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకొని సో మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే మీద క్లిక్ చేసి SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది కదా, దీనికి సంబంధించి నాకు ఇవన్నీ ఇప్పుడు చేసినాయి అనమాట. ఇవన్నీ మనం ఈ స్క్రీన్ షాట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు స్క్రీన్ షాట్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు ఇక్కడ చార్ట్లో పెడితే మీ యూజర్ ఐడితో ట్రాక్ అవుతుంది నాకు ఎవరెవరు చేశారు ఎవరెవరు చేయలేదని. అర్థమైందా? సో వెంటనే ఆ స్క్రీన్ షాట్ పెడితే మీరు వర్క్ కంప్లీట్ చేసినట్లు లెక్క మా దృష్టిలో. ఓకే, SC09లోకి వెళ్ళాలి. మీరు SC09లోకి వెళ్ళి అర్జెంట్ బేసిస్ మీద స్క్రీన్ షాట్ అనేది పంపించండి. ఇప్పుడు ఈ వర్క్ చేయడానికి ఇది మీకు కనీసం 40 minutes పడుతుంది. ఓకే, 45 minutes పడుతుంది కొత్త వాళ్ళైతే. ఓకే,
సో సారీ కొత్త వాళ్ళు పాత వాళ్ళైనా సో కనీసం 30 నుంచి 45 మినిట్స్ పడుతుంది ఈ వీడియో చూసుకుంటూ చేయాలి కాబట్టి. అదే ఇంకా కొత్త వాళ్ళు అంటే సిస్టమ్ అనేది చాలా కొత్త అంటే కనీసం 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది. సో కాబట్టి మనకి వర్క్ అయిపోయిన తర్వాత వెంటనే సిస్టమ్ మీద అనేది చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ అయిపోవాలి. సార్ నాకు సర్వర్ యాక్సెస్ లేదు అంటే సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేసి సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ నుంచి కాల్ చేసాం సర్వర్ యాక్సెస్ కావాలి ఇమీడియట్ బేసిస్ మీద S/4HANA 2022 వర్షన్ అంటే ఇంక ఇచ్చేస్తారు. తనకి దీని పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈసీసీకి కొన్ని ఉన్నాయి బట్ ఏంటంటే S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్ అని చెప్తే మీకు ఆయన సర్వర్ ఇచ్చేస్తారు. ఓకే, సో దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఈసీసీ ఓల్డ్ సిస్టమ్కిను S/4HANAకి సో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఒకవేళ ఉంటే నేను ఈసీసీలో ఏముంది అనేది చెప్తాను మీకు. S/4HANAలో ఏముంది, ఈసీసీలో ఏముంది అంటే ఓల్డ్ వర్షన్లో ఏముంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, S/4HANAలో ఏముంది అన్నది గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు 5G చదువుకునేటప్పుడు 4G గురించి ఏముంది, 4Gలో ఏముంది అనేది 4Gలో ఉన్నాయని 5Gలో ఉంటాయి. ఓకే, ఒకవేళ 4Gలో లేనిది ఏదైనా ఉంటే సో డెఫినెట్గా నేను ఇది అని చెప్తాను. అట్లాగే ఈసీసీ వర్షన్లో లేనిది ఏదైనా ఉన్నట్లయితే ఓకే S/4HANAలో ఇదిగో ఇది అని చెప్తాను. సో మనకి సరిపోతాం. కాబట్టి బేసిక్గా అందరూ కూడా ఇక్కడ దాకా దీన్ని కంప్లీట్ చేసేసి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి. సో స్క్రీన్ షాట్ పెడితే మనకి ఒక ఐడెంటిఫికేషన్ మనం చక్కగా వచ్చేస్తున్నాను అట్లా అనమాట. సో ఇది థియరిటికల్ పార్ట్ కావాలి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను అనుకుంటే ఇదిగోండి. సో 5 లెక్చర్స్ ఉన్నాయి, మొత్తం 5 లెక్చర్స్. ఈ 5 క్లాసెస్ మీరు చూసుకున్నా పర్లేదు, లేకపోతే లాస్ట్ క్లాస్ చూసుకొని ఇప్పుడు ఈ వీడియోస్ చేసినా పర్లేదు. సో థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేసిన అన్నింటికి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంటాయి. ఓకే, థియరిటికల్ కంపెనీ అంటే ఏంటి ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని డాక్యుమెంట్లో ఉంటుంది. అండ్ క్లాసెస్ లాస్ట్ వీడియో కూడా చూసుకోండి. ఇది ఇక్కడ థియరిటికల్ సెషన్స్ కావాలంటే డాక్యుమెంటేషన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎస్ఏపీలోనే చూసుకోవాలంటే పర్పస్ ఏంటి అని దీని మీద ఇచ్చేస్తే దీని పర్పస్ ఏంటి అని తెలుసుకోవచ్చు మనం. కాకపోతే ఎస్ఏపీ లాంగ్వేజ్ వచ్చినప్పటికీ హైలీ కాంప్లెక్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటన్నా చూసుకోవచ్చు, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా దేనికైనా చూసుకోవచ్చు, సో చదువుకోవచ్చు. సో కాబట్టి ఇది డాక్యుమెంటేషన్ ఇక్కడే ఉంది. సో పాత్ కావాలి, టీ కోడ్స్ కావాలి, వీటిని స్పెషల్గా అంటే ఇక్కడే టీ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇది నావిగేషన్ పాత్ చూసుకొని దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకే సో ఇక్కడ లాగుతుంది మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు కనపడుతుంది. ఓకేనా, ఇది చేసేసేయండి. ఓకే, సో ఇది చేసేసేయండి. Sir, one doubt, sir. So transport request, what is the use, sir? సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీకు ఇప్పుడు ఇది క్రియేట్ చేశాం కదా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, నెంబర్ జనరేట్ అయింది కదా. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది పేరెంట్ టీఆర్ అంటారు, ఇది చైల్డ్ టీఆర్ అంటారు అనమాట. ఈ నెంబరు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపించడానికి, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ పంపించడానికి, ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ పంపించడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం సర్వర్ టు సర్వర్ పంపించాలి అంటే మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇది రియల్ టైంలో ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి పంపించాలంటే బేసిస్ టీమ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. సో వాళ్ళకి ఈమెయిల్ రాయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్లాసెస్లో కొన్ని అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటే అట్లా డిస్కస్ చేస్తాం. ఓకే సార్ ఒక డౌట్, అది బిజినెస్ ఏరియాకి సెగ్మెంట్ కి డిఫరెన్స్ అంటే ప్రోడక్ట్ అని, బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని. సో ఈవెన్ బిజినెస్ ఏరియాలో కూడా ప్రొడక్ట్స్ డిఫైన్ చేసుకుని ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే దానికి ప్రొడక్ట్ వైజ్ రిపోర్టింగ్ వస్తుంది కదా సార్? బ్రాంచ్ బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అనమాట. ఓకే, సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్, ప్రోడక్ట్ అంటే సెగ్మెంట్, కోపా రిపోర్టింగ్ అని ఉంటుంది ఎస్ఏపీ సిఓల్. ఓకే, సెగ్మెంట్స్ ఉంటుంది. సో ఆ సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ అది వేరు, ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ వేరు, బ్రాంచ్ వైజ్ నాట్ సేమ్. సో అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఏంటంటే బిజినెస్ ఏరియా తీసుకొని బుక్ చేస్తారండి. ఈ బ్రాంచ్కి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఈ దీనికి ఇన్కమ్కి ఎంత వచ్చింది, ఈ బ్రాంచ్కి ఇన్కమ్ ఎంత వచ్చింది అన్న ట్రాకింగ్. ఇదేంటి ఈచ్ ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్, సెగ్మెంట్ రిపోర్టింగ్. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే ఓకే,
సో అండ్ ఈ ఐఎఫ్ఆర్ఎస్ కాన్సెప్ట్ ఎస్ఏపి కన్సల్టెంట్ గా నేర్చుకోవాలా సార్? అంటే ఐడియా ఉండాలి సార్ దాని గురించి, లేకపోతే బేసిక్ ఏంటంటే ఐఎఫ్ఆర్ఎస్ వచ్చేటప్పటికి రెవెన్యూ రికగ్నైజేషన్ అని చెప్పి ఒకటి ఉంది కాన్సెప్ట్ మనకి, RAR. దాంట్లో ఐఎఫ్ఆర్ఎస్ స్టాండర్డ్ ని అంటే ఇది ఇక్కడ ఉండదు, అది వేరే వేరే ఆటలు అనమాట. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏరియాస్ మాత్రమే. అవి మీకు బేసిక్గా ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, అంటే ఏంటి, కేటీ బ్యాలెన్స్ తీసుకునేటప్పుడే మీకు ఇది ఐఎఫ్ఆర్ఎస్ ఇది ఫలానా ఫాలో అవ్వాలని చెప్తారు. అప్పుడు నేర్చుకోవచ్చు, ఇప్పుడు నష్టం ఏం లేదు, ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏ స్టాండర్డ్ ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సో అప్పుడు దాని మీద ఫోకస్ చేయండి, బోల్ టైం దొరుకుతుంది. ప్రస్తుతానికైతే ఏ స్టాండర్డ్ అని తెలియకుండా ఎట్లా మనం ఫోకస్ చేస్తాం, కష్టం. కాబట్టి జనరల్ స్టాండర్డ్ అది. ఓకే 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 ఆల్ రైట్. ఇది నా సైడ్ నుంచి. సో బేసిక్గా ఈ 5 క్లాసెస్ సెషన్స్ ఇచ్చాను. ఓకే, అలాగే మీకు డాక్యుమెంట్ ఇచ్చాను. ఓకే, మిస్ అయిన వాళ్ళకి సెషన్స్ ఇచ్చాను. అండ్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలని సర్వర్ డీటెయిల్స్ ఇచ్చా. ఓకే, సో అలాగే మీకు ఇంకా ఫర్దర్గా ఓకే కోర్స్ సంబంధించి మీకు ఓకే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు ఎల్లుండో తీసేస్తారండి గ్రూప్లో నుంచి మెంబర్స్ అందరినీ కూడా, ఫీజు పేమెంట్ చేయని వాళ్ళని. సో ఇందులో మీరు కాంటాక్ట్ అవ్వాలి, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, అండ్ సర్వర్ యాక్సెస్ ముందు అర్జెంట్గా తెచ్చుకోండి. అండ్ దీనికి కాంటాక్ట్ అయ్యి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో. సార్ 1 minute. యా సార్ యాక్చువల్‌గా నాది BA బ్యాక్‌గ్రౌండ్ సార్, నాది అకౌంట్స్ కాదు నాది. ఓకే. అయితే సో దాని ఫీకో అంటే ఇప్పుడు ఇది సైడ్ వెళ్తే బెటరా, ఇది వెళ్తే అంటే నాకు ఫీకో నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. బట్ కెరియర్ పరంగా ఎట్లా ఒకసారి సజెస్ట్ చేస్తారని. ఓకే, మీరు ఏంటిదన్నారు క్వాలిఫికేషన్? BA సార్ నాది, మామూలుగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ నాది. ఓకే, ఏం వర్క్ ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? సార్ ప్రెజెంట్ ఏం లేదు సార్. ఓకే ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ వెళ్ళాలండి, చేసేది ఏముంది. ఓకే, నేను అనేది సార్ ఇప్పుడు ఇది మామూలుగా నాన్ అకౌంట్స్ అయితే కదా సార్ ఇది BA అంటే. ఎవరైనా కోర్స్ నేర్చుకోవచ్చు, ఎవరైనా జాబ్లో వెళ్ళచ్చు. అంటే కమర్స్, నాన్ కమర్స్, బీటెక్ కూడా నేర్చుకుంటారు FSC. ఓకే సార్ ఓకే.